మీరు మీరెందుకని అంటే ఓకే. మీడియా ముందుకు రావడం మంచి పని చేస్తుంది. చాలా మంది మీ వీడియోస్ చూస్తున్నారు. అవేర్‌నెస్ ఒస్తుంది. అవును. కానీ మీరు గవర్నమెంట్‌కి ఎప్పుడు కంప్లెయింట్ చేయాలనుకోలేదు? ఆల్రెడీ ఇందులో అమోల్ అనేవాడు హ్మ్. వీరేంద్ర దీక్షిత్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఒక 18 ఇయర్స్ క్రాస్ అయిన అమ్మాయి జస్ట్ ట్రాప్ అయింది. హ్మ్. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో కేసేశారు. హ్మ్. వాళ్ళకి విట్‌నెస్‌గా నేనెళ్లి 2 సార్లెళ్లి కోర్టులో ఆల్రెడీ అన్ని క్లారిటీ ఇచ్చాను. డబుల్ బెంచ్‌లో ఢిల్లీ హైకోర్టు జడ్జిలకు చెప్పా మొత్తం నేను. హ్మ్. అఫిడవిట్ ఇచ్చాను లీగల్‌గా. హ్మ్. సో, నేను ఆల్రెడీ వాళ్ళలో పార్ట్ అయిపోయా. ఇంకా మిగిలిన వాళ్ళందరి విక్టిమ్స్‌లో గూడా ఈ సంస్థలో ఏం జరుగుతున్నాయో గూడా పార్ట్ అవుతున్నాను నేను. లీగల్‌గా గూడా వెళ్తున్నాను. బట్ నేను చెప్పదలుచుకుందేంటంటే, నాలాంటి విక్టిమ్స్ ఇంకా బయటికొస్తే, నేరుగా ఫేస్ టు ఫేస్ వస్తే, ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు తల్లిదండ్రులున్నారు బాధపడుతున్న వాళ్ళు. అమ్మాయిలెళ్ళిపోయిన వాళ్ళు, అబ్బాయిలెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లిళ్లు జేసుకోకుండా. ఆళ్ళ తల్లిదండ్రులు చాలా బాధల్లో ఉన్నారు. కానీ ఆళ్ళ పిల్లలు అమ్మాయిలు ఏమని బెదిరిస్తున్నారు? మీరు గనక మీడియాలో హ్మ్. మా గురించి చెప్తే, అప్పుడో ఇప్పుడో కలుస్తున్న మేము, అప్పుడో ఇప్పుడో కాల్‌లో మాట్లాడుతున్న మేము గూడా మాట్లాడము. హ్మ్. అని తల్లిదండ్రులనే ఆ అమ్మాయిలు బెదిరిస్తున్నారు. అబ్బాయిలు బెదిరిస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ సంస్థల వాళ్ళు తల్లిదండ్రులకు పిల్లల్ని శత్రువులుగా చేయలేదంటారా? చేసింది గదా! కదా! హ్మ్. 18 ఏళ్ల వరకు నిన్ను పెంచిందెవరు? హ్మ్. నీ ఆళ్ళ పాలన చూసిందెవరు? నిన్ను చదివించిందెవరు? ఆ తల్లిదండ్రులకి హాస్పిటల్‌లో ఉన్నా, ఎక్కడున్నా హ్మ్. వాళ్ళకి సంబంధించింది నీకు ఏమి పట్టనంతగా ఒకవేళ ఏదైనా మార్గంలో ఉన్నవాళ్ళు నీకు నేర్పిస్తే అది ఆధ్యాత్మికం ఎట్లయితది? ఇది కామన్ సెన్స్ గదా! అవును. అయితే ఇక్కడ ఓన్లీ పెళ్లి కాని అమ్మాయిలు, కన్యలు, అవివేకులు అని చెప్పేసి అంటున్నారు గదా! మరి అబ్బాయిలు గూడా ట్రాప్ అవుతున్నారు గదా! వాళ్ళ సంగతేంటి? అబ్బాయిలు మంచిగా జాబ్స్ ఉన్నోళ్ళైతే వాళ్ళ సంపాదన నెల నెల అందులో డొనేట్ జేస్తూ ఉంటారు. ఓహ్! జాబ్స్ లేనోళ్ళైతే అందులోనే ఉండి ఇంకా వాళ్ళకి డ్రైవర్లుగా, క్లీనర్లుగా పని చేయడానికి గావాలిగా పనోళ్ళు అన్నిటికి ఫ్రీగా. హ్మ్. ఆ రకంగా చాకిరీ. జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారు. జాబ్స్ చేసేవాళ్ళున్నారు. అన్ని డిపార్ట్‌మెంట్‌ల నుండి ఉన్నారు ఈ ట్రాప్‌లో. వాళ్ళందరూ అన్ని రకాలుగా వీళ్ళకి ఇప్పుడు మీరు ఆహ్, ఏదైతే 'కేరళ స్టోరీ' చూస్తే అందులో వాళ్ళకి సంబంధించిన అన్ని గ్రూప్‌లోని వాళ్ళు వీళ్ళకి సపోర్టర్స్‌గా ఉంటారు కదా! స్లీపింగ్ సెల్లర్స్ లాగా. హ్మ్. అది ఇందులో కూడా జరుగుతుంది. ఓకే. ఇంకొకటొచ్చేసి ఏంటంటే ఎవరైతే జాబ్స్ చేస్తున్న వాళ్ళున్నారో వాళ్ళని జాబ్స్ చేయమని జెప్తారు. హ్మ్. ఎందుకంటే మంచిగా లక్షలు లక్షలు డొనేషన్‌లు వీళ్ళు మంచిగా తినాలి గదా! హ్మ్. జాబ్స్ లేని వాళ్ళనేం జెప్తారు, భగవంతుడి సేవలో రండి హ్మ్. అని జెప్తారు. అంటే అక్కడ పని వాళ్ళు గావాలి గదా! చాకిరీ చేయడానికి. హ్మ్. అంటే సొంత తల్లిదండ్రులకు సేవ జేయమని చెప్పరు. హ్మ్. ఇంత నీచమైన ఇదిగా అందరిని ఇది జేస్తున్నారు. వాళ్ళకి సేవలు జేయాలి సీనియర్స్‌కి. హ్మ్. ఏం అవసరం అండి వాళ్ళకి సేవలు జేయడానికి? సేవలంటే ఎలాగా? అంటే వాళ్ళ కాళ్ళొత్తడాలు, వాళ్ళ బట్టలు పిండడాలు, హ్మ్. వాళ్ళకి సంబంధించిన ప్రతీది ఒక అసిస్టెంట్‌గా ఉండి చూసుకోవడాలు హ్మ్. ఏం అవసరం అండి? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారండి. వారు సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. అవును. హిందువుల్ని ఏకం చేస్తున్నారు. అలా ఎక్కడైనా బ్రహ్మకుమారులు మీకు కనపడ్డారా? ఎక్కడ కనిపించదు. ఒకరు సన్యాసి మార్గం తీసుకుంటే సమాజాన్ని, దేశాన్ని కాపాడడానికి సన్యాసులవుతారు. హ్మ్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెళ్లైనప్పటికి గూడా అన్నీ వదిలేసి రాజకీయంలో ఆర్ఎస్ఎస్‌లో వచ్చేసి రాజకీయంలో వచ్చి ఇప్పుడు ఈ రకంగా ఉన్నారంటే దేశం కోసం దేశభక్తి గురించి ఎంచుకున్నారు మార్గం. హ్మ్. స్వామి వివేకానంద పెళ్లి చేసుకోలేదంటే దేశం గురించి. హ్మ్. ఈ బ్రహ్మకుమారులు దేని గురించండి పెళ్లిళ్లు చేసుకోవద్దు అని చెప్తూ. మీరు అంటే పెళ్లి చేసుకుండంటే అపవిత్రమంట. హ్మ్. రామకృష్ణ పరమహంస శారదమ్మ పెళ్లి చేసుకోలేదా? వీళ్ళు చెప్తున్న శివుడికి పార్వతి భార్య లేదా? హ్మ్. రాముడికి భార్య లేదా? కృష్ణుడికి లేదా? పెళ్లి చేసుకోలేదా? ఈళ్ళు ఏ రకమైనది చెప్తున్నారసలు? అంతా మిక్స్ చేసి ఒక వికృతమైన విషయాల్ని బ్రెయిన్ వాష్ చేస్తూ దానికి జ్ఞానం అంట ఇది. ఇది జ్ఞానం గాదు. మహా అజ్ఞానం గదా! అవును. సో, ఇప్పటికి నేను బ్రహ్మకుమారి, దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళనైనా, హ్మ్. వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ వాళ్ళనైనా నేను అందులో ఉన్న వాళ్ళ పైన జాలేస్తుంది. హ్మ్. భగవంతుడి గురించి వెళ్లి ట్రాప్ అవుతున్నారు. ఓకే. వాళ్ళకు తెలీదు వాళ్ళు ట్రాన్స్‌లో ఉన్నట్టు. హ్మ్. ఎగ్జాంపుల్ 1 ఇయర్ క్రితం ఉన్న మా చెల్లి వీడియోకి ఇప్పుడు మా చెల్లికి ఎంత చేంజ్ ఉంది. మారారా ఏమైనా? చాలా మారారు. తను మీడియా ముందుకి ఇప్పుడు రావాలనుకోవట్లేదు. హ్మ్. సందర్భం వచ్చినప్పుడు తను తప్పకుండా వస్తారు. ఎందుకంటే తనకి గూడా తన పైన ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి టైం పడతది. ట్రాన్స్ నుండి బయటికి రావాలంటే కొంత ప్రాసెస్ టైం పడతదండి. అది వేరే లోకం, ఇది వేరే లోకం. సో, ఇంకొకటి విషయం ఏంటంటే మీడియా ముఖంగా నేను మంతెన సత్యనారాయణ గారికి, వారి భార్య మన ఎవరైతే డాక్టర్ విశాల మేడం గారికి గూడా నేను విన్నవించుకుంటున్నాను. మీరు బ్రహ్మకుమారి సంస్థ మంచిదనుకోని మీరు ఫాలో చేస్తున్నారు. మీరు మీరు తెలియని మీకు చెప్పేంత వ్యక్తిని నేను కాదు. హ్మ్. మీరు చాలా గొప్ప సేవకులు సమాజానికి. వైద్య పరంగా, అన్నిటి పరంగా. బట్ బ్రహ్మకుమారి సంస్థలో లోపల జరుగుతున్నవి, మౌంట్ ఆబూలో జరుగుతున్నవి, మిగిలిన సంస్థల్లో జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ నిజం.
చాలా మంది మేము విక్టిమ్స్ ఉన్నాము. అది బ్రహ్మపాట, శంకరపాట కాదు. మీరు తిరిగి పునరాలోచించుకొని దయచేసి ఈ బ్రహ్మకుమారి సంస్థను వదిలిపెట్టండి. మంతెన సత్యనారాయణ గారికి వివాహమైనప్పుడు చిన్నజీయర్ స్వామి గారు గురువు మంతెన సత్యనారాయణ గారికి వారి వివాహానికి వెళ్ళి ఆశీర్వదించారు. చిన్నజీయర్ స్వామి గారు బ్రహ్మకుమారిని సపోర్ట్ చేస్తారా చెప్పండి? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సపోర్ట్ చేస్తారా? ఎందుకు చేయరంటే ఈ బ్రహ్మకుమారి కంప్లీట్ గా యాంటీ హిందూ కాదని ప్రూవ్ చేయండి. మా హిందూ గురువులను నేను తీసుకొస్తాను, నేను బ్రహ్మకుమారిలో తిరిగి జాయిన్ అవుతా. నన్ను తప్పని రుజువు చేయండి, నేను రెడీగా ఉన్నాను, రుజువు చేస్తే నేను అంటే జాయిన్ ఇక్కడ అవుతా. ఫుడ్ లో కూడా డ్రగ్స్ ఇస్తున్నారంట కదండి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ వాళ్ళ అండర్ లో అందరినీ గుప్పిట్లో పెట్టుకోవాలి అంటే భయంతోనే పెట్టుకుంటారు. ఒకటి ఏదో ఒక రకమైన ప్రాపగండా ఉంటుంది. సో ఫుడ్ లోను రకరకాల్లో వీళ్ళు ఇచ్చేది మనకు తెలియదు అది. అందుకే వాళ్ళ సెంటర్స్ కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫుడ్ తింటూ వాళ్ళ క్లాసులు వింటున్న వాళ్ళు అటే ఎందుకు అవుతున్నారు? ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు కదా వీళ్ళు.